అంటే 2016లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఓన్లీ 1B అడంగలు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవోని ఏదైతే 1Bలో ఉంటే నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారు, ఎందుకు బీదవాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ల్యాండ్ని ఇబ్బంది పడి కొనుక్కొని అమ్ముకోలేకపోతూ ఉన్నారు, ఆ జీవో మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటింగ్ అనే ఒక తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ గారు ఓడిపోయినాడు అసెంబ్లీలో. అప్పుడు ఎమ్మెల్యే 2014 తర్వాత అతను ఎమ్మెల్యే. అసెంబ్లీలో మా అధ్యక్షులు వారు మైక్ ఇవ్వగా ఆ ల్యాండ్ టైటిల్ మీద కూడా పయ్యావుల కేశవ్ మాట్లాడడం జరిగింది. అది ఒకసారి మీ వీటిలో కూడా సెల్లులో కూడా ఉన్నాయి, మాధ్యమాల్లో వినిపిస్తాను, ఒకసారి వినండి. మంత్రి గారు చెప్పినట్టు భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్షుడు. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక స్థాయి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఇంత ఊసరు వెళ్ళి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఏమంటున్నాడు? రిజిస్ట్రేషన్లు అయితే ఓన్లీ రిజిస్టర్ పత్రాలు ఇవ్వరు, ఫోటో స్టాట్ మాత్రమే ఇస్తారు, సోమవారం నుండి మంగళవారం నుండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే సోమవారం మంగళవారానికి ఎలక్షన్లు అయిపోతాయి, ఆ తర్వాత నిజం గెలిచినా ప్రజలు ఏం చేయలేరు అనే ఒక ఊసరవిల్లి రాజకీయం కేవలం అధికారంలోకి రావడానికి 2024లో మళ్ళీ అధికారం చేజెక్కించుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు ఊసరవిల్లి రాజకీయానికి ఎంత దిగజారుడు రాజకీయానికైనా తెరలేపుతాడు అనేది తేటతెల్లమవుతా ఉంది. ఈరోజు ఏ రైతుల దగ్గర పోయినా భూములు బ్యాంకుల్లో డబ్బు తెచ్చుకుంటా ఉన్నారు, రెన్యువల్ చేసుకుంటా ఉన్నారు, సొంతం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు, పట్టాలు ఎవరు పట్టాలు వాళ్ళకి తీసుకుంటున్నారు, యథావిధిగా తిరుగుతూ ఉంది. ఇది వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుండి తెరలేపిన చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఎల్లో గ్యాంగు, వాళ్ళ ఎల్లో మీడియా ఈరోజు ఎలక్షన్లలోనే ఎందుకు వీళ్ళకి గుర్తుకొచ్చింది? కేవలం ఎలక్షన్ల అధికారంలోకి రావాలా అనే ఉద్దేశంతోనే ఇంతటి నీచ నికృష్టమైన రాజకీయంలో చంద్రబాబు నాయుడు చేస్తాడనేది ముందు నుండి తెలుసు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎవరు సమర్థించే పరిస్థితి లేరు, చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. అదే 2014లో మహాకూటమి కట్టినాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం డ్వాక్రా రుణాలన్నా మాఫీ చేసినాడా? చేయలేదు. మళ్ళా రకరకాలుగా వాగ్దానాలు చేసిండే, ఏ ఒక్కటి కూడా 50% కూడా దాన్ని అమలుపరిచిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి లేదు. అటువంటి నాయకుడు మళ్ళీ ఇట్లా ఊసరు మళ్ళీ మాటలు చెప్తే ఎలా నమ్ముతారు? మళ్ళీ అధికారంలోకి ఎలా ప్రజలు తీసుకొస్తాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలా అనుకుంటారో మాకైతే అర్థం కాలేదు. కానీ స్పష్టంగా చెప్పిన మాట చెప్పినట్లుగా ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు నేను ఎంత చేయగలుగుతానో జగన్మోహన్ రెడ్డిని అంతే చెప్తాను. నాకు అధికారం కోసము అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. 2019లో నేను ఏదైతే చేస్తానో, ఏదైతే చెప్తానో అది నాకు కష్టం కానీ నష్టం కానీ, నాకు ఎంత ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నా కూడా, కరోనా వచ్చినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదు, ఖచ్చితంగా చేయాలని ఒక ఉద్దేశంతో 99% ఇచ్చిన మాట ప్రతి ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారు తప్ప ఊసరు వెళ్ళి మాటలు, అధికారం కోసమే, కేవలం అధికారం కోసమే ఇంత నీచ నికృష్టంగా 14-15 సంవత్సరాల్లో నేను సీఎం అని చెప్పుకున్న వ్యక్తికి ఇంత దిగజారుడు రాజకీయాలు
ఒక యాక్ట్ ఎప్పుడో జరిగిన యాక్ట్ని ఇప్పుడు తీసుకురావడము, అది వాళ్ళ టీవీలో ఈ టీవీలో కూడా రావడము, పయావుల కేసు చెప్పడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళు నిజంగానే అధికారం కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నారు, ఎంతో ఆరాటపడతా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అధికారం వచ్చేది లేదు. అదే రైతులకి మేమంతా ఒక రైతునిగా సాటి రైతుకి నేను చెప్పదలుచుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏదన్నా ఒక యాక్ట్ తెచ్చినాడంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్ప యథావిధిగా రిజిస్ట్రేషన్లు అయితే యథావిధంగా ఒరిజినల్ రిజిస్టర్ పత్రాలు మీ చేతికి ఇస్తారు, యథావిధంగా మీ ల్యాండ్ ఏదైతే భద్రత మీకు ఇంకా కల్పించడం కూడా ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళే చెప్పినారు. ఇంకా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా మా నాయకుడి పైన ఉంది.